దేశవ్యాప్తంగా భారీ వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు పోలీసులు కీలక సూచనలు చేశారు. ఇళ్లల్లోనే ఉండాలని, అనవసరంగా బయటకు రావద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కూడా వర్షం దంచుకొట్టింది. 3 గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి చాలా ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అటు యూపీలో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో పలు నగరాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల ద్రోణి మధ్యప్రదేశ్ వైపు మళ్లింది. దీని కారణంగా తూర్పు యూపీతో పాటు పశ్చిమ యూపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి కొండ ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడుతున్నాయి. బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొండచర్యలు విరిగిపడ్డాయి. చమోలీ జిల్లాలో కొండచర్యలు విరిగిపడడంతో రహదారి మూసివేశారు. ఉత్తరాఖండ్లో 4 జిల్లాల్లో వర్షాల కారణంగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇందులో నైనిటాల్, చంపావత్, యుఎస్ నగర్, బాగేశ్వర్ ఉన్నాయి. రానున్న 2 రోజుల్లో ఈ జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.